సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నెల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో చంద్రశేఖర్ ఇండ్ల గారి పచ్చాకు సీజన్ కథ విందామా? పచ్చాకు సీజన్ అంటే పొలంలో చెట్ల నుంచి వేరు చేసిన ఆకుపచ్చటి ఆకులను బ్యార్నీళ్ళలో కాల్చి సిగరెట్ల తయారీకి అనువుగా బంగారు రంగులోకి కాల్చే కాలం ఇది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మార్చి వరకు సుమారు 3 నెలల కాలం ఉంటుంది. కథ పేరు పచ్చాకు సీజన్. రచయిత ఇండ్ల చంద్రశేఖర్. అర్ధరాత్రి చీకటి చిక్కంగా అల్లకపోయింది ఊరి మీద. దానేలు పొగాకు బేర్ని పొయ్యిలో ముద్దులు వేయడానికి తలుపు తీసేతలకి ఉలిక్కిపడి నిద్రలేసిన పాములా బొసకొట్టింది మంట ఆ పొయ్యిలో. ఆ వెలుతురిలో దానేల మొక్కం సూర్యుడు పూనినట్లు వెలిగిపోయింది. ఆ పొయ్యి చుట్టుపక్కల ఉన్న చలి చీకటి చప్పున మాయమైంది. బయట నుంచి వస్తున్న గాలికి బేర్నీ పొయ్యిలో మంట తాగి తప్పిట దరువులో చిందీలేస్తున్న వందనం మామలా ఊగిపోతుంది. చిల్ల ముద్దులు, వాటి నీడలు ఎండిన ఎండ్రకాయల కుప్పల్లా చిక్కురు బిక్కురుగా కనిపించి కనిపించకుండా కనిపిస్తున్నాయి. పక్కనున్న కొట్టంలో ఇంకా దుయ్యని రేఖలో పేర్చిన పొగాకు బంగారు రంగులో మెరుస్తూ ఉంది బ్యార్నీ పొయ్యిలో నుంచి వస్తున్న మంట కాంతికి. ఆ పొయ్యిలో కాలే కట్టెల్లాగే నేలక్కపోయిన నిప్పుల్ని రాగాల కర్రతో ఎగదోస్తుంటే చీకట్లో నుంచి నిప్పు చినుకులు కురిసినట్లు ఎగురుతున్న నిప్పురబులు గాలిలో ఇంకిపోతున్నాయి. 5-6 పెద్ద పెద్ద చెల్లముద్దుల్ని పొయ్యిలోకి ఇసిరేశాడు. ఆ మంటల్లో వేసిన చిల్లముద్దులు చలికి ఒక్క రగ్గులో ముడుచుకుని పడుకున్న మొగుడు పెళ్ళాలా కలిసిపోయాయి. ఒక చిన్న కర్రకు తగులుకున్న నిప్పుతో చుట్టముట్టించుకుని రాగాల కర్రతో పొగాకు బేర్ని పొయ్యి తలుపు మూసేశాడు. చలిగాలికి ఊరంతా సప్పంగా తడుస్తా నిద్రపోతుంది. పొగాకు బేర్ని గొట్టాల్లో నుంచి వస్తున్న పొగ, దానేలు కాలుస్తున్న చుట్ట పొగ చలిలో ఎగరలేక పక్కనే ఉన్న మాదికపల్లి మీద పడి పెత్తనాలు చేస్తున్నాయి. నులక మంచం మీద ఎలికలా పడుకొని చుట్టకు చుక్కలు చూపిస్తూ శూన్యంలోకి చూస్తున్నాడు దానేలు. చైనా సెల్ ఫోన్కి గొంతు రాసినట్టు పెద్దగా పాడుతుంది హరిశ్చంద్ర పద్యాలు దానేలకు నిద్ర రాకుండా. నా ఆల కాల్తన్న కొట్టుకాడ నిద్రెట్టబట్టిందిరా అన్న రూబేన్ అరుపుకి ఉలిక్కిపడి లేశాడు దానేలు. గబుక్కున బేర్ని పొయ్యిసాయి చూసి, ఊర్ని యక్క ఇప్పుడే కళ్ళు మూసిందే, అప్పుడే 2:30 అయిందా అన్నాడు రూబేన్ను చూస్తూ. ఇంటికి పోయి పడుకో పో, కొట్టుకాడ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండద్దా, అటీట అయితే ఎంత నష్టమనుకున్నా అన్నాడు రూబేన్. మాకు తెలుసులే సై అంట డ్యూటీ దిగి ఇంటి బాట పట్టాడు దానేలు. డ్యూటీ ఎక్కాడు రూబేన్. దానేలు ఇంటికి చేరుకునేలకి 3 అయింది. చెప్పులిప్పి ఇంట్లోకి పోయి బ్యాటరీ లైటు మంచం కోడుకు తగిలించి లైట్ వేసి చూస్తే ఆయన పెళ్ళాం మంచం మీద పడుకుని ఉంది. పక్క మంచం మీద కొడుకు లేకపోయేసరికి ఈయన కొడుకు కొత్త ఫోన్ కొన్న కాడ్నుంచి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడమే అనుకుని కొడుకుని కిందకి రమ్మనటానికి మిద్దె మీద ఉండే లైట్ వేసి మిద్దె మీదకి పోయాడు. ఆయన ఊహించినట్టు వాడు ఫోన్ ఏమీ మాట్లాడటం లేదు, కానీ దుప్పటి బిర్రుగా కప్పుకొని నిద్రపోతున్నాడు. ఈయన కొడుకు చలిలో మిద్దె మీద పడుకోకపోతే కింద పడుకోవచ్చుగా కమ్మగా అని కిందకి రమ్మందామని దుప్పట్లాగాడు. దాన్యాలకు గుండె నీరుకాయ పడింది. దుప్పటి కింద కొడుకుని వాడిని వాటేసుకొని పడుకుని ఉన్న ఒక అమ్మాయిని చూసేసరికి. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారిద్దరు. దాన్యాలకి ఏం చేయాలో అర్థం కాల. ఆ పిల్లెవరో అర్థం కాల. కిందకు పరిగెత్తాడు. ఒసే నీ అమ్మ నిద్రపోయింది చాలేయే, ఆ నా కొడుకు ఏం చేశాడో చూడు అంటా పెళ్ళాన్ని రెక్కపట్టుకొని పైకి లేపాడు. ఆంతను కూలబడింది, కానీ నోటమాట రాల ఆమెకి. కొడుకుని అలా చూసేసరికి రేపు పొద్దున ఈ విషయం బయటికి పొక్కి కుల పెద్దల్ని పిలిచి మీటింగ్ పెడతారేమో, ఆ మీటింగ్లో పల్లెంతా నానా రకాలుగా మాట్లాడుకుంటా ఎద్దేవా చేస్తారేమోనని లేనిపోని ఊహించుకుని గడగడలాడిపోయింది. ఏయ్ చూసింది సాల్లే కానీ వాడిని లేపమే అన్నాడు కోపం కలగలిసిన బాధతో దానేలు.
ఒరేయ్, ఎవర్రా ఆ పిల్ల అని అరిసింది. ఉలిక్కిపడి లేచాడు. ఆ పిల్ల కూడా లేచింది. ఎవరన్నట్టు వాడి వైపు చూసింది ఆ పిల్ల. మాయమ్మ నాన్న అన్నాడు వాడు. నమస్కారం అత్తమ్మ, నమస్కారం మామయ్య అనేసింది ఇక ఏమి అనాలో తెలియక. అంత చలిలో కూడా చెమట్లు పోసినాయి దానేలకు. ఏయ్, దొడ్లోకి పోయొత్తా గాని ఆ పిల్లవరు కొనుక్కో ఈ సోదు కొత్తలోణ్ణి అంటా కిందకు పరిగెత్తాడు. కిందకు పోతున్నప్పుడే లుంగీలో ఉచ్చపడ్డాయి దానేలకి. అయ్యో, ఎవర్రా ఆ పిల్ల అంది గుండె దడలో వచ్చే వణుకుతో. మో, నేను ప్రేమించేనే, ఈ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే అన్నాడు. అవునత్తమ్మా, నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం అంది ఆ అమ్మాయి. అర్థమైనా కానట్టు వ్యర్థపు చూపు ఒకటి చూసింది దానేలు పెళ్ళాం వాళ్ళ వైపు. మో, మీరేం భయపడవద్దులేయే, ఇక నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉండిద్ది. హాస్టల్ నుంచి ఇటే వచ్చేసిందంట నా కోసం. వాళ్ళ అమ్మాళ్ళకు కూడా తెలియదు ఈ అమ్మాయి ఈ ఊరు వచ్చిందని అన్నాడు నవ్వు ముఖంతో పిల్లోడు. దెంగేదేమ్రా మెడక పట్టించి సోదినాయాల, ఎవరో పిల్లని దెంకోనొచ్చి భయపడొద్దు, ఏడే ఉండిద్ది అని పెద్ద మొగోడిలాగా మాట్లాడుతున్నావు అన్నాడు మిద్ది మీదకొస్తా దానేలు. అసలు ఈ పిల్లాడ పరిచయం అయిందిరా నీకు అని ఏడుపు ముఖంతో అడిగింది దానేలు పెళ్ళం. ఫేస్బుక్లో అన్నాడు వెంటనే పిల్లోడు. ఆ ఊరు నువ్వేం నాకన పోయావరా కొజ్జానా బట్ట అంది చేతిలో ఏదో ఉన్నట్టు వాడి మీదకి విసిరేస్తూ. ఆ పిల్ల నవ్వింది. ఫేస్బుక్ అంటే ఊరు కాదని. అసలే ఊరు అమ్మాయి మీదే, ఎడకెట్టా వచ్చావు అన్నాడు దానేలు గద్దించినట్టు. మా సొంతూరు గుంటూరు, విజయవాడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా మామయ్య అంది దానేలు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఏమిట్లమ్మా మీరు అంది దానేలు పెళ్ళం అడగనట్టు. ఆ పిల్ల చెప్పింది ఇనేలకే దానేలుకి లుంగీలోనే దొడ్డికి పడింది. గబగబా కిందకి పరిగెత్తాడు. ఏంద్రసే మొగుడో, ఎన్నిసార్లు దొడ్డికి పోతున్నా ఇరేసనాలు అవుతున్నాయా ఏంది అని అడిగింది దానేలు పెళ్ళం. ఇస్రాయేలు ఆక్కొట్టన పోను జనాల్ని నిద్రలేపడానికి వేస్తున్న కేకలు స్పష్టంగా వినపడుతున్నాయి ఆ మిద్దె మీదోళ్ళకి. ఆ కేకలను చూసి నిద్రపోతున్న కోళ్ళు తెల్లారిందనుకొని కుక్కరుకో కుక్కరుకో అని అరుస్తున్నాయి. పొయ్యిలో ముడుక్కున్న కుక్కలు అరుచుకుంటూ ఇంకొక చోటకు పోతున్నాయి నిద్రపోవడానికి. దొడ్డికిపోయిన దానేలు గసపెట్టుకుంటూ పైకొచ్చి, ఏయ్, జనాలు పనులకు పోయే టైం అయింది. వాళ్ళు వీళ్ళని చూశారంటే నానా రకాలుగా అనుకుంటారు గానే మీ ముగ్గురు ఫస్ట్ బస్కి ఒంగోలు పోండి, నేను వెనకాల వస్తా, లెగండి లెగండి అన్నాడు. 12 గంటలకు బయట బాగా ఎండ కాస్తుంది. ఆ కొట్టును పోయిన వాళ్ళందరూ ఇళ్ళకొస్తున్నారు. ఇళ్ళకొచ్చి మళ్ళీ పోవాల్సిన వాళ్ళు చేతులు కడుక్కోకుండానే మడ్డిగుడ్డలు ఇప్పకుండానే ఇంట్లో ఎవరో ఒకరిని అడిగి అంత కూట్లో అంత మజ్జిగ పోయించుకొని కాల్చిన ఎండుమిరపకాయ నందుకొని కూరగంటితో గబగబా తింటున్నారు. బయట ఊర్ల నుంచి ఆ ఊరికి పచ్చాకు కోసం వచ్చినోళ్ళు ఆ బొంకుల కాడ ఈ బొంకుల కాడ కూకొని అప్పుకు తీసుకున్న టీ నీళ్లు తాగుతూ ఆ ఊరోళ్ళపై ఎగసెక్కాలు నూగుతూ నవ్వుకుంటున్నారు. ఒక బొంకు దగ్గరికి మోటార్ సైకిల్ మీద 2 మనుషులు వచ్చి అక్కడ కూసున్నోళ్ళతో, ఓ, ఎవరో ఆడకూతురు మార్కోళ్ళ బాయి కాడ ఉలుకు పలుకు లేకుండా పడింది, మీ ఊరి పిల్లేమో చూసుకోండి పోండి అన్నారు కేకలేస్తున్నట్టు. అప్పటిదాకా కుశాలగా మాట్లాడుతున్న ఆ బొంకాడ మనుషుల్లో 2 కుర్రోళ్ళు వాళ్ళు బండి తీసుకొని గత్తరగా మార్కోల్ బాయి దగ్గరికి పరిగెత్తారు. ఆ గత్తరు చూసి ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లో నుంచి బండున్నోళ్ళు బండ్ల మీద, కొంతమంది సైకిళ్ల మీద, తార్ రోడ్డుకి చేతులకి కాళ్ళకైన మడ్డిని రుద్దుకుంటున్న కొంతమంది ఆడోళ్ళు పరిగెత్తుకుంటా మార్కోల్ బాయి దగ్గరికి పోతున్నారు. ఆ బాయి పక్కన పెద్ద ఎండాకు మూట పక్కన ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది సువార్త. మేయ్ సువార్త, మేయ్, ఏమైందనియే అని భుజం పట్టుకుని ఊపుతున్నాడు అక్కడికి ముందు చేరుకున్నాడు. ఒరేయ్, ముందా నీడలోకి పట్టు అన్నాడు ఇంకొకడు. ఇద్దరూ కలిసి కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు కిందకు పట్టారు సువార్తని. చిన్నగా మిగతా జనాలు చేరుకుంటున్నారు. ఒరేయ్, ఈ నీళ్లు తాపియండి అంట అప్పుడే అక్కడికొచ్చిన ఒక ఆమె నీళ్ళిచ్చింది. ఒసేయ్, ఇది సువార్త అంటే దీనికి ఇది కొత్త ఏం కాదులే,
ఒరేయ్, మొహం మీద నీళ్లు చల్లండి, అదే లేచి కూర్చునిద్ది అంది అక్కడికి చేరుకున్న రాయేలు సువార్తమ్మకు అత్తయ్యే ఆమె. ఏందప్పా, ఇంతకు ముందు కూడా ఇట్టాగే అయిందా ఏంది ఈ పిల్లకి అన్నాడు ఆశ్చర్యంగా పక్క ఊరి నుంచి ఈ ఊరికి పనికొచ్చిన ఒక ఆయన. ఒక్కసారా రెండుసార్లా? ఎప్పుడు ఇట్టే, ఏలాపాలా లేకుండా ఎండాకు ఏరుకోవడానికి పోయేది, కళ్ళు తిరిగి పడిపోయేది. మరీ గేడెందుకుందిరా స్వామి, ఎండాకు ఏరుకునే కాడ ఎవరన్నా సల్లపూట పోయి ఎండాకు ఏరుకుని వస్తారు. ఇది 4-5 సార్లు పొలాల మీద పడి తిరిగిద్ది, దీని మొగుడు సొమ్మంతా రొల్లుకోవడానికి నిష్ఠూర మాటతా చెప్పింది రాయేలు. నిజమేనస తల్లా, దాని ఇంటి ముందు బండెడి ఎండాక ఆరేసిన దాని కూతి తీర్ల అనింది ఇంకొక ఆమె. ఆపడానికి మొగుడు లేకపోయా, అత్తమామలేమో పట్టించుకోరాయా, తెరక్కేం చేసిద్ది అంది రాయేలు. కళ్ళు తెరిసింది సువార్త. పైకి లేవలేకపోతుంది. ఇద్దరు మొగోళ్ళు లేపి కూసోపెట్టారు కానీ సువార్త ఏలబడిపోతుంది. ఒరేయ్, ఎవరన్నా పోయి మజ్జిగలో అంత కూడు కలుపుకొని రండ్రా అని అరిశాడు సువార్త పక్కన కూసున్నోళ్ళల్లో ఒకడు. వద్దులే అంట 2 చేతుల్ని నేలకానిచ్చి కూసోవడానికి ప్రయత్నించింది సువార్త. కొంతమంది పనులకు పోవాల్సిన వాళ్ళు అక్కడి నుంచి ఇళ్ళకి రావటం మొదలుపెట్టారు. సువార్త లెగవడానికి ప్రయత్నించి మళ్ళీ వెనక్కి పడబోయింది. 2 కుర్రోళ్ళు పట్టుకొని సువార్తని నిలబెట్టారు. చేతుల్ని నడుంకి సపోర్టుగా పెట్టుకుని నిలబడలేక నిలబడింది సువార్త. ఎందుకసి తల్లో నీకంత ఆత్రం? యాడికి పోయిద్దమ్మే ఎండాకో? ఏదో ఒక చల్లబూట రావాలి కానీ అదే పనిగా తిరుగుతుంటివే. రేపు నీకేమన్నా అయితే నీ కూతురికి దిక్కెవరేసే మొగడ అంది రాయేలు. ఏం చేస్తాం, నా కర్మ అట్ట కాలిందిలే, మీరిక ఇంటికి పోండి అంట ఎండాకు మూటకాడికి కదిలింది. దీని అమ్మ నా యాల్ది, కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎండాక మీద ఆశ సావలేదురా అన్నాడు గుంపులోంచి ఒక ఆయన. అందరూ నవ్వారు. మేయ్ స్వార్తో, రా బండెక్కు, మీ ఇంటికాడ దింపుతా అన్నాడు ఒక కుర్రపిల్లోడు బండి స్టార్ట్ చేస్తా. అక్కో, నువ్వు పోయి ఆ బండెక్కు, నేను ఈ మూట తీసుకొస్తా అన్నాడు ఆ మూటను లేపి వాడి సైకిల్ మీద పెట్టుకుంటా. సువార్త బండెక్కి ఇంటికి పోయింది. జనాలు ఎవరిళ్ళకు వాళ్ళు కదిలారు. ఏరుకొచ్చిన ఎండాకు మూట ఇప్పి ఆరబోసి తొట్టిగాడికి పోయి కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంది ఇంటికొచ్చిన సువార్త. మో, ఎప్పుడొచ్చావే అంట ఆ పక్క ఇంట్లో నుంచి బయటికి వస్తా అడిగింది 12 ఏళ్ల సువార్త కూతురు రెబక. వస కొజ్జాతోనో, నిన్ను ఇల్లు వదిలిపెట్టి ఏడకి పోవద్దనిండ్లా, నువ్వు ఎవరింటికి పోకూడదని చెప్తే అర్థం కాదా అని చేతిలో ఉన్న జలంసిరి చెంబు ఆ పిల్ల మీదకి ఇసిరేసింది. ఆ పిల్ల ఆ దెబ్బ తప్పించుకొని ఆ చెంబు తీసుకొని ఇంటికొస్తా, ఇప్పుడే అమ్మా పోయింది, ఇప్పటిదాకా ఇంట్లోనే ఉంటినే అంది చిన్నంగా. ఇంట్లోకి వచ్చి, నీకు చెప్తే అర్థం కాదటమ్మే, నువ్వు అట్ట పోకూడదమ్మే అని చిన్నగా అనింది సువార్త. నాకు తెలుసులేయే, నేను ఎవ్వరికి చెప్పలేదులే పెద్ద మనిషిని అయ్యానని అనింది చిన్నగా. మీ నాన్నేమో తాగి తాగి సచ్చా, మా అమ్మ మా నాన్న చూడబోతే వాళ్ళు కూటికి గతిలేనోళ్ళయ్యా, అత్త చూడబోతే నన్ను ఏరే కాపురం పెట్టుకోమనే, ఇప్పుడు నా దగ్గర చిల్లికవ లేకపోయా, ఇప్పుడు నువ్వు పుష్పావతి అయ్యావని నలుగురికి తెలిస్తే నీకు ఫంక్షన్ చేసి పల్లెకంతా కూడిపెట్టాలయ్యా, అందుకు కదటమ్మే నిన్ను ఇల్లు కదలద్దంది. ఏడుస్తా ముక్కు చీదుకుంటా పున్నీళ్ళు కూడు కలుపుకుంటుంది సువార్త. కారుతున్న కన్నీళ్లు కొన్ని తాను తాగబోతున్న పున్నీళ్ళల్లో రాలాయి. నాకు తెలియదంటే ఇదంతా, ఎప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే నేను ఒక్కసారిగా ఇంట్లో కూసుంటే ఎవరికన్నా అనుమానం రాదా, అందుకనే అప్పుడప్పుడు అట్టా పోయొస్తున్నా అనింది రెబక. సువార్తకి పొరబోయింది పెద్ద అరిందిలాగా ఆ పిల్ల మాట్లాడిన మాటలు విని. నువ్వు సామాన్యురాలు కాదేమే, రేపు నీ మొగుడిని ఉచ్చపోయిస్తావేమో అని నవ్వింది కళ్ళు తుడుచుకుంటూ. నేను ఏరుకొచ్చిన ఎండాకు అమ్మితే ఎంత లేదన్నా 15 ఏళ్ళు వస్తాయి. ఆకుకొనేవాళ్ళు రాబోయేళ్ళకి ఇంకొక 5 ఏళ్ళకి ఆగేరితే చాలు, అప్పుడందరికీ నువ్వు పుష్పావతి అయ్యావని చెప్పి ఫంక్షన్ చేద్దాం, అప్పుడు దాకా నువ్వు ఎవరితో అనబాక అనింది పళ్ళెంలో చేయి కడుక్కుంటా సువార్త. మో, నాకు తెలుసులేయే, నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పబాక అంది పళ్ళెంలో పున్నీరు పోసుకుంటా.
నువ్వు పచ్చాకు సీజన్లో పెద్ద మనిషి అయ్యావు కాబట్టి సరిపోయింది, కానీ అదే పనులు లేని టైంలో అయ్యుంటే నేను డబ్బుల కోసం ఏం చేసేదాన్నో తలుచుకుంటేనే భయంగుందమ్మే అనింది పళ్ళెంలో చేయి కడుగుతా. అప్పుడే ఎద్దాసు ఆ ఇంటి మీదుగా వెళ్ళడం చూసి సువార్త గుండెలు అదిరినాయి. వాడి చెవిలో విషయం పడిందేమోనని. మేయ్ రెబకా, నా పెట్టానకాలే అక్కడ దాకా పోయిరా, మనం మాట్లాడుకునేవన్నీ వాడి చెవిలో పడ్డాయంటే ఇక అంతే మన సంగతి అంది సువార్త. నువ్వు నన్ను ఇల్లిడిచి ఏడకి పోవద్దంటివే అనింది పున్నీళ్ళ పళ్ళెం పైకెత్తి నోటికాడ పెట్టుకుంటా రెబక. నువ్వు ఉండాల్సిన దానివే తల్లే అని సువార్త దాసెనకాల కొంచెం దూరం పోయింది. వాడి అసలు పేరు యేసుదాసు, జనాలు పిలిచే పేరు ఎద్దాసు. వాడి అందరి మనిషి, వయసు 37, కాలు అవుడు, ఇంకా పెళ్లి కాలేదు. ఊర్లో పప్పుకూటికి చెప్పాలన్నా, మీటింగులకు పిలవాలన్నా, ప్రార్థనలకు పిలవాలన్నా, ఇక్కడి మాటలు అక్కడ చెప్పాలన్నా వాడే అందరికీ ఉపయోగపడేది. పల్లెవాళ్ళు ఇచ్చే పావలా డబ్బులే వాడికి ఆధారం. సాయంత్రం అయింది. ఆక్కొట్టున పోయినోళ్ళు ఇళ్లకు వస్తున్నారు. పచ్చాకుతో నిండిన ట్రాక్టర్లు శబ్దం ఎక్కువ, వేగం తక్కువతో ఆసాముల ఇళ్లకు పోను పల్లెని దాటుతున్నాయి. చిన్నపిల్లలు రోడ్ల మీదకొచ్చి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పలకరిస్తా ఆడుకుంటున్నారు. కొంతమంది కుర్రపిల్లలు బోరింగుల కాడ బెందెల్లో నీళ్లు పట్టుకుని వాళ్ళ తొట్టిల్లో పోస్తున్నారు. ఆడపిల్లలు వాళ్ళ ఇళ్ల ముందు సైడు కాలువల పక్కన అంట్లు తోముతున్నారు. మేతకు పోయిన గొర్రెలు బర్రెలు లైన్లలో అర్థం కాకుండా అరుచుకుంటా ఇళ్లకు వస్తున్నాయి. కొంతమంది ముసలోళ్ళు అరుగుల దగ్గర చేరి చుట్టలకు నిప్పులు పెడుతున్నారు. చిన్న ముసలయ్య మొన్న కొన్న 2 కోడి పిల్లలకి గింజలేస్తున్నాడు. అవి నల్లగా చిన్నగా ఉండి అతివేగంగా గింజలను పొడుచుకొని తింటున్నాయి. ఇంటి ముందు ఏదో అలిగిడైనట్టు ఉంటే వెనక్కి తిరిగాడు చిన్న ముసలయ్య. కూతురు అల్లుడు నించుని ఉన్నారు గుమ్మం ముందు. అమ్మేదే అని అడిగింది కర్రల సంచి కింద పెడతా కూతురు. ఇప్పుడే అటు పోయినట్టుందమ్మాయి, ఆ మంచం వేసుకొని కూర్చోండి, ఇప్పుడైనా రావడం, బాగున్నారా అన్నాడు ఇంట్లోకి పోయి చెంబుతో మంచినీళ్ళు తెస్తా. మేం బాగానే ఉన్నాం గానే నీకెందుకే, నేను తెచ్చియలేనా నీళ్లు ఆయనకి అంది చెంబు అందుకుంటూ. నీ కూతురు కాపురం ఎట్టా ఉందంట అని అడిగాడు చిన్న ముసలయ్య. వాళ్ళకేం బాగానే ఉన్నారు. పిల్లోడికి సొంత ఆటో ఉందిగా, బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఇంట్లోనే బాత్రూము, పంపు, టీవీ అన్నీ ఉన్నే. వాళ్ళకేమి ఆ పిల్లని పనికి కూడా పంపట్లేదంట అంది కూతురు మొగుడికి మంచినీళ్ళు అందిస్తా. కోళ్ళ వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఏంది మామ, కోళ్ళను కొన్నావు అన్నాడు నీళ్లు తాగుతా అల్లుడు. చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నా, మనకేడ కుదిరిద్ది. ఏదో మొన్న 200 పెట్టి 2 కోళ్ళు కొన్నా, చూద్దాం పెరుగుతాయో సొత్తయ్యో అన్నాడు చుట్టముట్టిత్త. ఎప్పుడొచ్చారమ్మాయి అంటా ఇంట్లోకి వచ్చింది చిన్న ముసలయ్య పెళ్ళం. ఇప్పుడేలేయే, ఏడకు పోయొత్తన్నా అంది కూతురు. బొంకు దాకా పోయి టమాటా పచ్చిమిరగబాయలు తెత్తన్నా, కూసోండి అన్నం వండుతా తిందురు గాని అంది. అప్పుడే కూటికి తొందర ఏముందిలే అన్నాడు అల్లుడు. బుజ్జిగోడు ఏడకపోయాడమ్మా అని అడిగింది కూతురు. స్టడీకి పోయిండమ్మాయి, ఈ సంవత్సరం వాడు 10వ క్లాస్ కదా అంది కొడుకుని ఉద్దేశించి. సున్నముసలయ్య లైన్ మీద 2 తీగలు తగిలిచ్చేతలకి ఇంట్లో ఉన్న లైట్ ఎలగలేక ఎలిగింది. ఓ చిన్న ముసలమాం, ఆనిక 9 గంటలకి చర్చికాడ మీటింగ్ ఉందంట, ఆడికి రా కేకేశాడు రోడ్లో నుంచుని యేసుదాస్. మీటింగా? మీటింగ్ దేని గురించిరా అని అడిగాడు ముసలయ్య ఇంట్లో నుంచే. అదేనే, ఆ నవాబ్ కొడుకు గురించి అన్నాడు యేసుదాసు. అసెసరిగ్గా చెప్పసే అని కసురుకున్నాడు ముసలయ్య. అదేనే, ఆ నవాకు కొడుకు మొన్న బండితో ఇసాక్ మామను గుద్దిండ్లా, ఆయనకేమో 2 కాళ్ళు ఇరిగా హాస్పిటల్లో ఉండే, దాని గురించే మీటింగు అని ఇంకొక ఇంటికి కదిలాడు యేసుదాసు. అబ్బాయి యేసుదాసో, ఇప్పుడు ఎట్లా ఉందంట ఇసాక్ మామకి అని అరిసింది ఇంట్లో నుంచే ముసలయ్య భార్య. 2 కాళ్ళు ఇరిగినే, ఇంకెట్టుంటాడు, అట్టాగే ఉన్నాడు అని అరిశాడు పక్క వీధిలోకి పోతా యేసుదాసు. మరి మిడిమేళంగా తోలుతున్నారమ్మాయి పిల్లలు బండ్లు అంట ఉల్లిపాయలు కోస్తా ఉంది. అల్లుడొచ్చాడని పప్పు చేసి కోడిగుడ్ల ఏపుడు చేసింది. కూటికాడ కూర్చున్నారు అందరూ.
చెప్పమ్మాయ్, ఏంది, ఎందుకొచ్చారు అని అడిగాడు ముద్ద నోట్లో పెట్టుకుంటా ముసలయ్య. ఏం లేదులేయే, ఊరకనే మిమ్మల్ని చూసిపోదామని వచ్చాం అంది కూతురు నవ్వుతా. కానీ మనసులో ఏదో దాస్తుందని తెలుసుకోలేనంత అమాయకుడు కాదు ముసలయ్య. కొంచెం సేపు ఎవరూ మాట్లాడలా. కూతురు మాత్రం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. పనులెట్లున్నాయి మీ ఊళ్ళో అంది ముసలయ్య భార్య. పనులు ఏడున్నాయమ్మా, అందుకే కదా మీ ఊరిలో పచ్చాకొప్పుకున్నాం. అసలు విషయం బయటపెట్టింది. మా ఊర్లోనా? ఎవరి ముఠాలో అని మళ్ళీ అడిగింది. బాబూరావు మా ముఠాలో సమాధానం చెప్పింది వాళ్ళ నాన్న ముఖంలోకి చూస్తా. ముసలయ్య గమ్మున కూడి తింటున్నాడు. నీకు తెలియందేముంది నాన్న, వడ్డీలకు డబ్బులు తెచ్చి పిల్లకి పెళ్లి చేస్తేమి, కూలికి పోతే వచ్చేదేమో అంతంత మాత్రమేనయ్యా. అందుకే పచ్చా కొప్పుకుంటే జతకు 40,000 ఇస్తామన్నాడు బాబూరావు మామ అంది కూతురు. ఇక్కడ ఏడుంటారమ్మాయి, మీ ఊర్లో లేవా పచ్చాకు పనులు అన్నాడు తలదించుకొని అన్నం తింటా ముసలయ్య. మా ఊర్లో మమ్మల్ని నమ్మి మాకెవరు అడ్వాన్స్ ఇస్తారు నాన్న, అందుకే బాబూరావు మామ దగ్గర 25,000 అడ్వాన్స్ తీసుకుని పెళ్ళికి చేసిన ఒక అప్పు తీర్చాం. బయటెక్కడో ఉంటే ఖర్చులు ఎక్కువ అవ్వా, అందుకే ఈ 2 నెలల్లో మన ఇంట్లోనే ఉండి పనులకి వెళ్దామని అనుకుంటున్నాం అంది అసలు విషయం చెప్పి కూతురు. ఈ డేడంటారమ్మాయి, ఉంది ఒక్క రూమేనాయా, పిల్లోడు లోపల చదువుకుంటుంటే మేము పంచలో పడుకుంటుంటమే, మళ్ళీ మీరంటే ఎట్లా కుదిరిద్దమ్మా, మొదలకే వాడిప్పుడు 10వ క్లాస్ అయ్యే అంది అల్లుడు ముఖంలోకి అనుమానంగా చూస్తూ ముసలయ్య భార్య. అల్లుడు అన్నం తినటం అయిపోయి పళ్ళెంలో చేయి కడుక్కుంటున్నాడు. అయ్యో, కొంచెం అన్నం వేసుకోవయ్యా అంది ముసలయ్య భార్య. కడుపు నిండిందిలే అన్నాడు పైకి లేచి మంచం మీద కూర్చుంటా. అది పెద్ద ఇల్లేం కాదు, గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన కాలనీలో ఒక రూము ఒక పంచ, ఇటుకలన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి కట్టిన మట్టి ఇల్లులాగే ఉంటుంది. వానొచ్చినప్పుడు పొయ్యి ఇంట్లో పెట్టడం వల్ల సీలింగ్ అంతా నల్లగా మసిబారిపోయి ఉంటుంది. ఇంట్లోకి గాలి రాకపోకలు లేకపోవటం వల్ల అనుకుంటా ఎప్పుడు ముతక కంపు కొడతా ఉంటుంది ఇంట్లో. కిటికీలకు పరదాలు కప్పి తలుపుకు చెక్క అడ్డం పెట్టుకొని వానొచ్చినప్పుడు సగం తడుస్తా ఎండలో సగం ఎండుతా కాలం గడుపుతున్నాడు ముసలయ్య కొడుకు పెళ్ళాంతో. ఇల్లంతా తెరీపారా చూస్తున్నాడు ముసలయ్య అన్నం తింటూనే. కొంచెం సేపు ఎవరూ మాట్లాడలా. కావాలంటే ఒక బియ్యం బస్తా తెస్తాంలేయే అనింది కూతురు. నీ అమ్మ కూటు కోసం అంటే అని ఏదో చెప్పబోయి, సరేలే రండి ఎట్టో కట్ట ఉందాం అన్నాడు చెయ్యి పళ్ళెంలో కడుక్కుంటా ముసలయ్య. నాన్న తిన్న పళ్ళాన్ని మొగుడు తిన్న పళ్ళాన్ని తొట్టిగాటికి తీసుకుపోయి కడిగింది నవ్వుతా. సరే పోయి 2 రోజుల్లో సామాను తీసుకుని వస్తాం మామా అంటా పైకి లేచాడు అల్లుడు. ఉండి రేపు పొద్దున్నే పోస్ట్ బస్సుకి పోకూడదా అనింది ముసలయ్య పెళ్ళాం. లాస్ట్ బస్సుకు పోతాంలే, ఎంత దూరం అంటా కదిలారు. నవ్వుతా మొగుడు వెనకాలే వెళ్ళిపోయింది కూతురు. మంచం మీద కూలబడ్డట్టు కూర్చున్నాడు చిన్న ముసలయ్య. పెళ్లి చేసి కాపురానికి పంపినాక కూడా కట్టమొస్తే పుట్టిళ్ళ వైపే చూస్తంట్రే, ఆడపిల్లలు ఏం చెయ్యాలా అని పొంతలో నీళ్లు తోడుకుంటుంది నీళ్లు పోసుకోను ముసలయ్య పెళ్ళాం. సర్లే, ఈ పచ్చాక సీజన్ దాటిపోతే వాళ్ళ బతుకు వాళ్లే బతుకుతారు రాని చూద్దాం అంటూ మీటింగ్ కాడికి బయలుదేరాడు. చర్చి కాడ మీటింగ్ మొదలయ్యింది. కుల పెద్దలందరూ ఒక పక్క కూసోనున్నారు. కాలిరిగిన ఇసాక్ పెళ్ళాం మరియు కొడుకు ఒక పక్క, నవాకు పెళ్ళాం కొడుకు ఒక పక్క నించొని ఉన్నారు. ఇదిగో చూడు, డబ్బులు బొబ్బులు కట్టమంటే మా దగ్గర లేవని గట్టిగా చెప్పు, మూగు ముద్దాల నుంచొని ఉండకుండా అని చెవిలో గొనుగుతుంది నవాకు పెళ్ళాం. చెప్పండబ్బాయ్, ఇసాక్ మామకు 2 కాళ్ళిరిగి హాస్పిటల్లో ఉన్నే, కమ్మని పచ్చాక టైమాయా, 2 చేతుల సంపాదించుకునేవాడే కదా ఇంటి దగ్గరుంటే అన్నాడు ఒక ముఠా పెద్ద ఆదాం. సంపాదించేది పక్కన పెట్టేసా, ముందు ఆ కాళ్ళు బాగావాలంటే 1,00,000 పైనే అయిద్దంట. వాళ్ళు మీకులాగే కూలికి పోయే వాళ్ళేగా, వాళ్ళు ఏడ తెస్తారు ఈ డబ్బులన్నీ అన్నాడు ఇంకొక ముఠా పెద్ద నవాక్ తోటి. అందరి ముఠా పెద్దలతో
విడివిడిగా మాట్లాడిన ఒక కుల పెద్ద, ఒరేయ్, గొడవలు వద్దబ్బాయ్, నేను చెప్పినట్టు వినండి, ఇద్దరికీ నష్టం జరగకుండా చెప్తా, ఇక ఇంతటితో ఆపేద్దాం అన్నాడు. సరే చెప్పండి, నేనేం చేయాలో అన్నాడు చిన్నగా నవాక్. అబ్బాయి నవాక, లెక్క ప్రకారం హాస్పిటల్కి అయ్యే ఖర్చంతా మీరే పెట్టుకోవాలి అబ్బాయి. కానీ మీరు కూడా కూలికి పోయేవాళ్ళే కాబట్టి ఒక 50 ఏళ్ళు సర్దుకోండి అన్నాడు ఒక కుల పెద్ద. 50 ఏళ్ళకి మేము ఏడకపోవాలరా స్వామ్యా, మా దగ్గర ఏడున్నాయి 50 ఏళ్ళు అన్నాడు నవాకు. పిల్లోడికి బండి కొనిపించి ఊరి మీదకు తోలుతువే, అప్పుడు ఎరగవా, ఎట్టో కట్ట దెంకరా, మడిసి నిలువున కాలెరగదెంగి మూలన కూసోబెడితేరే అంటా పైకి లేశాడు ఇసాక్ తమ్ముడు. ఈ చెడు నా బట్ట చేసిన పనికి గుట్టుగా కాపురం చేసుకునే మేము ఇట్టా నలుగురి చేత అనిపించుకోవాల్సి వచ్చింది. 50 ఏళ్ళు ఏడదెంక రావాలా అని కొడుకు మీద పడి పిడిగుద్దులు గుద్దింది. వాడు ఏడుస్తా ఇంటికి పోయాడు. 50 ఏళ్ళు ఏమి సాల్తాయని ఇసాక్ పెళ్ళం మరియు కొడుకు, 50 ఏళ్ళు మేమెందుకు ఇయ్యాలా అని నవాకు పెళ్ళం జుట్లు పట్టుకున్నారు. పల్లెందా బంధుత్వాల ప్రకారం 2 వర్గాలుగా ఈడిపోయి ఎవరి వాదన వాళ్ళు ఎవరికి అర్థం కాకుండా గోలగోలగా వినిపిస్తున్నారు. 1 గంటకు పైనే జరిగింది వాదన. ఇక నలుగురు పెద్దలు కలగజేసుకొని అందరినీ తిట్టి కొట్టబోయి గోలను ఆఫ్ చేశారు. చివరికి పచ్చాకు ముఠా కట్టిన ఇస్రాయేల్ కలగజేసుకొని, వీళ్ళు నా పచ్చాకు ముఠా వాళ్లే కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే నేను కష్టమైనా సరే రాజుగారి దగ్గర నుంచి 40,000 ఇప్పిస్తానబ్బాయి, వాళ్ళు నొప్పియండి అన్నాడు. ఏమంటావురా నవాక అని అడిగాడు ఒక కుల పెద్ద. ఇక అనేదేముందిరా సే, కొత్త మూసుకొని ఒప్పుకోవాల్సిందే. పెద్దలందరూ పైకి లేశారు. నా యాల్ది పచ్చాక సీజన్ కాబట్టి తప్పించుకున్నాడురా నవాగోడు, లేకపోతే ఈ డబ్బుల కోసం నానా సంకలు నాకాల్సి వచ్చేది అని నవ్వాడు గుంపులో నుంచి ఒకడు. అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లోడి సంతోషం కోసం బండి కొన్న పాపానికి 2-3 నెలలు ఊరికినే పచ్చాకు పనికి వెళ్లాల్సి వచ్చిందని రాత్రంతా మొగుడిని కొడుకుని కుల పెద్దల్ని నానా తిట్లు తిడుతూ నిద్ర కూడా పోలేదు నవాక్ పెళ్ళం. బ్యార్నీ పొయ్యి మూత తీసేలకి ఆ మంట ఎలుతురిలో దానేలు కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లు నెత్తురులా కనిపించాయి. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపడానికి దానేలకు పెద్ద కష్టం కాలేదు. కానీ ఆ పిల్ల బంగారపు దండ బ్యాంకులో పెట్టి దానేలు కొడుకు కొనిపించిన ఫోన్ తాలూకా డబ్బులు ఇంకా చిన్నా చితక ఖర్చులు కలిపి మొత్తం 25 ఏళ్ళు కట్టి బ్యాంకులో దండ ఇడిపిస్తే ఏ గోలా చేయకుండా ఇంటికి వెళ్తానని అంది. నలుగురిలో నవ్వుల పాలవడం ఇష్టం లేక 5 రూపాయల వడ్డీకి 25,000 తీసుకుని బ్యాంకులో పెట్టిన దండ ఇడిపించి ఆ పిల్లని ఇంటికి పంపడమే దానేలకు చాలా కష్టమైంది. వడ్డీకి తీసుకున్న ఆ 25,000 అప్పటినుంచి దానేలను కొట్టు కాలుస్తున్నప్పుడు నిద్రపోనేయకుండా చేసింది. 3 నెలల కష్టం నోట్లోకి పోకుండానే వడ్డీ లోడుకు పోవడం తెలుసుకొని ఏడవని రోజు లేదు. ఈ కర్మ పచ్చాక సీజన్లో కాకుండా ఇంకొక సీజన్లో జరుగుంటే ఆ వడ్డీ లోడు నన్ను నమ్మి ఇంత మొత్తం ఇచ్చేవాడా? ఒకవేళ ఆ డబ్బే లేకుంటే నా పరువు ఏమయ్యేదో అని తలుచుకొని గడగడలాడిపోయాడు. కాలం బ్యాన్ని పొయ్యిలాగా బాగా కాలి చల్లబడింది. తెల్లారింది. మూట ముల్లే సర్దుకొని చిన్న ముసలయ్య కూతురు అల్లుడు పచ్చాకు పనిలోకి పోవడానికి ఇంటికి వస్తున్నప్పుడు కొడుకు చేసిన నిర్వాకానికి నవాకు పెళ్ళం నవ్వు మర్చిపోయినోళ్ళలాగా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా రేఖ దొయ్యటానికి వెళ్తా వాళ్ళకి ఎదురొచ్చారు. చిన్న ముసలయ్య కూతురు పలకరించినా వాళ్ళు పలకల. సువార్త ఒక పెద్ద మాసిన ముతక చీర ఒక తాడు తీసుకుని ఎండాకు ఏరడానికి పోతా ఉంది. దానేలు కాల్చిన కొట్టు దింపడానికి 4 కుర్రోళ్ళు బ్యార్నీర్లో టైర్ల మీదకి ఎక్కి ఎండాకు కర్రని కిందన్న మనుషులకు అందిస్తున్నారు. ఆ కర్ర అందుకున్న మొదటి మనిషి బ్యార్నీలోంచి బయటకొచ్చి, నా యాల్ది కొట్టు కాల్చడంలో నిన్ను కొట్టేవాళ్ళు లేడు దానేల మామ, పచ్చాకని బంగారపు రంగులోకి
బంగారపు రంగులోకి వచ్చేలాగా కాల్చడం నేర్చుకున్నాం కానీ ఏం సుఖంరా, మన బతుకులు బంగారపు రంగులోకి మార్చుకునే విద్య నేర్చుకోలేకపోతిమే అంట పైకి లెగిశాడు. అప్పుడే అక్కడికొచ్చిన రాజుగారికి కుర్చీ అయ్యను. అసే పోసుకోలు కబుర్లాపి పని చెయ్యండ్రా అంట కుర్చీలో కూర్చున్నాడు రాజుగోరు. కింద కూర్చున్నాడు దానేలు. మిత్రులారా, ఈ కథలో గ్రామీణ పదాలు, పచ్చాకు సంబంధించిన రేఖ, బ్యాన్ని, టైర్లు, ఆకు కాల్చడం ఏమిటో కామెంట్ బాక్స్లో అడిగితే రచయిత, నేను వివరంగా చెబుతాం. ఈ కథా రచయిత నాటక రంగంలో ఎంఫిల్, పిహెచ్డి చేసి వృత్తిరీత్యా ఆగాఖాన్ అకాడమీలో డ్రామా టీచర్గా పనిచేస్తున్నాడు. ఇండ్ల చంద్రశేఖరరావు ఇప్పటికీ 20 పైగా కథలు, అనేక నాటకాలు రాశారు. పచ్చాకు సీజను, దేహయాత్ర తమిళంలోకి అనువాదం అయ్యాయి. చంద్రశేఖర్ కథలను రంగుల చీకటి పేరుతో విశాలాంధ్ర వాళ్ళు ఎర్ర గులాబీల వేట అనే నవలను అన్వీక్షి వారు పబ్లిష్ చేశారు. కథలకు, నాటకాలకు అనేక బహుమతులు పొందారు. కథలలో పల్లెల భాషను, యాసను, పరిస్థితుల్ని, ప్రాంతీయతను చూపించడం ప్రత్యేకంగా చెప్పాలి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ కొట్టి, కామెంట్ పెట్టి బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో రేపు కలుసుకుందామా? సెలవా మరి. ఈ కథ చదవడానికి అనుమతినిచ్చిన చంద్రశేఖర్ ఇండ్ల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.